ఈయన ఒక వ్యక్తిపై చూపించిన దయ వరల్డ్ వార్ 2కి దారితీసింది. వరల్డ్ వార్ 1 జరుగుతున్నప్పుడు 1918లో హెన్రీ టాండీ అనే ఒక బ్రిటిష్ సోల్జర్ జర్మనీతో జరిగిన ఒక పెద్ద యుద్ధం తర్వాత ఒక ట్రెంచ్ లో అంటే కాలువ లాంటి దాంట్లో ఉన్నాడు. ఆయన చాలా పెద్ద బ్రిటిష్ వార్ హీరో. ఆయన ట్రెంచ్ లో కూర్చుని ఎనిమీస్ ఉన్న వైపు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి మెల్లిగా తన వైపు రావడాన్ని గమనించాడు. అక్కడున్న ఫాగ్ వల్ల వస్తుంది శత్రువో మిత్రుడో గుర్తించలేకపోయాడు. సో గన్ గురిపెట్టి పూర్తిగా దగ్గరికి వచ్చే వరకు ఆగాడు. దగ్గరికి వచ్చాక అర్థమైంది తను ఒక ఆయుధాలు లేని గాయాలతో బాధపడుతున్న జర్మన్ సైనికుడు అని, తన శత్రువని. హెన్రీ తన జీవితంలో ఎంతో మందిని చంపాడు. కానీ ఆయుధాలు లేని గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ సోల్జర్ ని ఆయన చంపలేకపోయాడు. గన్ దించి తనని వెళ్ళమని సైగ చేశాడు. ఆ సోల్జర్ వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన ఆ సోల్జర్ ఎవరో తెలుసా? అడాల్ఫ్ హిట్లర్. తన వల్లే తరువాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.